హామీ ఇచ్చారా? ఇటీవల రేవంత్ రెడ్డి గారితో కలిసి ఢిల్లీకి వెళ్ళి రాహుల్ గాంధీతో కలిసారు కదా, మీకేమైనా హామీ ఇచ్చారా? హామీ అంటే మాకు ఒక కసి ఉందన్న. ఏం కసి? మేము ఎమ్మెల్యే కావాలి, ఎంపీ కావాలి అన్న దానికంటే కూడా మన త్యాగం అంతా కూడా ఈ నలుగురికి దాసోహం అయిపోతున్నాయి, నలుగురి పాలన అయిపోతుంది, కుటుంబ పాలన అయిపోతుంది, ప్రజలకు చెందాల్సిన తెలంగాణ అంతా కూడా ఈ నలుగురి పాలవుతుంది. కాబట్టి ఈ కుటుంబ పాలనని ఈ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ పరిపాలన లేకుండా చేయాలి. అంటే రేపు రానున్న రోజుల్లో టీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలి. కేసీఆర్ని గద్దె దించడమే లక్ష్యం. మేము ఎమ్మెల్యే అవుతామా, ఎంపీ అవుతామా తర్వాత విషయం. ఒక ఉద్యమకారులుగా బలమైన దృఢమైన నిశ్చయంతో కాంగ్రెస్ పార్టీలో చేరినాం. ఎమ్మెల్యే కావాలనో ఎంపీ కావాలనో కాదు, కేసీఆర్ని గద్దె దించాలని. కాబట్టి కమిట్మెంటా ఇంకోటా తర్వాత అవన్నీ ఏం లేవు. కానీ మేమైతే బలంగా కోరుకున్నది ఉద్యమకారులుగా కేసీఆర్ని గద్దె దించాలని పోయినాము. దాంట్లో భాగంగా మాకు కాంగ్రెస్ పార్టీ అవుట్రైట్గా ఉద్యమకారులని గౌరవిస్తుంది. వాస్తవంగా రాహుల్ గాంధీ గారు మాట్లాడుతూ మీ ముఖం చూసి తెలంగాణ ఇచ్చినాం తప్ప కేసీఆర్ ముఖం చూసి కాదన్నాడు. కాబట్టి అవన్నీ కూడా దేనికి సంకేతం? ఉద్యమకారులు అంటే ప్రేమ. ముఖం బాగలేదా అంటే ముఖం అంటే ముఖ చిత్రాన్ని కాదు, కేవలం కేసీఆర్ను టీఆర్ఎస్ పార్టీని చూసే కాదు, 1200 మంది బిడ్డ ప్రాణత్యాగాలు చూసి అంటే మీరు అందంగా ఉన్నారు ఏమన్నా ఆయన ఏమన్నా అన్నారని. అట్లా కాదన్న, అట్లే మనం ఎవరినంటామన్నా భగవంతుడు ఎవరికి ఒక ఇవ్వను ఆ ముఖం ఇస్తాడు, ఏ కళ్ళు ఏ ముక్కు ఇవ్వను. రాహుల్ గాంధీ గారు అలా అంటారు, ఆయన ముఖం చూసి కదా మీ ముఖం చూసి ఇచ్చినారంటే వాడకాలలో ఏమైనా తేడా ఉందా? లే వాడుక భాషలో అట్లా మాట్లాడే ఆయన పార్టీనో ఆయన చూసో కాదు. కానీ 1200 మంది బిడ్డల త్యాగాలను చూసి ఇచ్చినాము, మిమ్మల్ని మీ పోరాటం చూసి ఇచ్చినామని చెప్పేసి చెప్పడం జరిగింది. అంటే ఉద్యమకారులు అంటే ప్రేమ. అట్లనే యువకులకు కూడా పెద్ద ఎత్తున అవకాశాలు కల్పించాలి, మార్పులు జరగాలని చెప్పేసి అనుకుంటారు. కాబట్టి మేము కూడా ఉత్సాహంగా ఈ టీఆర్ఎస్ పార్టీని గద్దెదించాలంటే, దొరగడీలను గద్దెదించాలంటే, నేను ఒక్క టీఆర్ఎస్ పార్టీ అంటే అందరి మీద మాకు కోపం ఎందుకుంటుందన్న. కేవలం దొరగడీలు చాలామంది కూడా దాంట్లో మంత్రులు ఉన్నారు కదా, వాళ్ళకు కూడా గుండె నిండా దుఃఖం ఉంటుంది. ఇలా రాత్రి పోయి మీరు మాట్లాడితే నాగరాజు అన్న గారు పోయి మాట్లాడితే వాళ్ళు కెమెరా పెట్టకుండా మాట్లాడరు, లబోదిబో అని మీ మీద వాడి ఏడుస్తారు. అంత దుఃఖం ఉన్నది వాళ్ళకు కూడా ఏం లేవు, అధికారం లేవు. పదం ఉంది, ఎర్రబుగ్గ కారు ఉంది తప్ప వాళ్ళకి పవర్ లేదు చేతిలో. అట్లాంటి పరిపాలన కాదు కదా. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కడికి ఏ హోదా ఉంటుందో ఆ హోదాకు తగ్గ పవర్ ఉండాలి కదా. ఆ పవర్ అంతా కూడా కేటీఆర్ చుట్టూ, కేసీఆర్ చుట్టూ, హరీశ్రావు చుట్టూ ఎట్లా ప్రజాస్వామ్యాన్ని అపహసిస్తున్నట్టు కదా. కాబట్టి ఆ పరిపాలన పోవాలంటే ఖచ్చితంగా మనం ఉద్యమం చేయాలి. ఉద్యమం చేయాలంటే ఉద్యమ సంస్థ కాదు, పార్టీ కావాలి. రాజకీయ పార్టీ ద్వారానే ఇది పరిష్కారం అవుతుందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీలో చేరినాం. దానికి రేవంత్ అన్న కూడా ఒక బలం. పెద్ద ఎత్తున రేపు రాష్ట్ర రాజకీయాల్లో కూడా పెద్ద ఎత్తున మార్పులు వస్తాయి. కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా 2019లో అధికారంలోకి వస్తుందని. ఉద్యమ సమయంలో మీరు జైలు పాలైనట్టున్నారు? అవునన్న, అది అప్పుడు వేణుగోపాల్ రెడ్డి ఉస్మాన్ సీట్లో ఆత్మహత్య చేసుకున్నాడు. అది చేసుకున్న సందర్భంగా మేము 10వ రోజు సంతాప సభ పెట్టాలనుకున్నాం. అప్పుడు నేను 10వ రోజు సంతాప సభ పెట్టాలనే కార్యక్రమంలో భాగంగా ఉన్నాము. ఆ ఉన్న టైంలోనే మమ్మల్ని వెతుకుతున్నారు, ఫోన్ ట్యాపింగ్ చేసుకుంటూ. వెతుకుతున్న క్రమంలో నేను అన్న పృథ్వీరాజ్ అని ఉంటాడు, ఆ అన్న వాళ్ళ ఇంట్లో మేము వ్యూహాత్మకంగా ఉన్నాము. ఉన్న టైంలో పోలీసు బలగాలు వచ్చి మమ్మల్ని అరెస్ట్ చేసేసారు. అంటే తెల్లారే సంతాప సభ చేయడము, మళ్ళీ ఉద్యమాన్ని రగిల్చడము, ఈ కొడుకులతో పరిశాన్ ఉంటుందని చెప్పేసి ఒక రకమైన ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అవన్నీ ఉంది. కాబట్టి అట్లా నన్ను చాలామందిని అట్లా దాదాపు